నమస్తే జబర్దస్త్ టీవీ ఖమ్మం టీవీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మాధురి. శ్రీ అష్టలక్ష్మి దేవాలయం తృతీయ వార్షికోత్సవాన్ని పురస్కరించుకుని ఖమ్మం 12వ డివిజన్ మైత్రీనగర్ ఐశ్వర్య లక్ష్మి సమేత నారాయణ స్వామి సహిత శ్రీ అష్టలక్ష్మి దేవాలయంలో వేడుకలు నిర్వహించారు. తొలుత దేవాలయం అర్చకులు సాయి పర్యవేక్షణలో వేద పండితులు పండు శిష్య బృందం పూర్ణాహుతిని అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా లీలా సమేత నారాయణ స్వామి శాంతి కళ్యాణం కన్నుల పండుగలాగా జరిపించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదం అన్న ప్రసాద వితరణ చేశారు. ఈ కార్యక్రమాన్ని స్థానిక కార్పొరేటర్ బిక్కసాని ప్రశాంత లక్ష్మి నాగేశ్వరరావు, దేవాలయం కార్యదర్శి ఊట్ల జగన్మోహన్ రావు, సభ్యులు, భక్తులు, సిహెచ్ శ్రీనివాస్, పుర ప్రముఖులు రవికిరణ్, బచ్చు విజయ్ కుమార్, నాగండ్ల కోటి, మల్లెంపాటి లక్ష్మి, నున్న మాధవి, పగిడిపల్లి లక్ష్మి, నెల్లూరి రజని, ప్రమీల, సునీత, మణి తదితరులు పర్యవేక్షించారు. Amen.
పప్పు పప్పు ओम सप्तदे अग्ने समध सप्तजिह्वा सप्तर्षः सप्तधाम प्रयाणि सप्तः हरम पार्वती पते हर महादेव रमण गोविंद ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద అగ్నే సప్తవదైదన్నమ్మ పూర్ణాహుతముత్తమాంజహోతి ధర్మమైవో వీడియో మంచిగా వస్తుంది అని చెప్పాను వాళ్ళ స్టెప్స్ सुमुहूर्ते सावधान शुभलग्ने सावधान श्रीलक्ष्मी नारायण ध्यान सावधान श्रीरामपत्नी सावधान 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 हरि गोविंद తారీఖు వరకు తృతీయ వార్షికోత్సవం సందర్భంగా ఈ 3 రోజులు అనేక కార్యక్రమాలు ఏర్పాటు చేశాము. అవన్నీ కూడా దిగ్విజయంగా పూర్తి చేసింది. దాంట్లో చివరి రోజు అయినటువంటి ఈరోజు ఉదయం పూట పూర్ణాహుతి జరిగింది. తర్వాత కళ్యాణం జరిగింది. ఆ అనంతరం ఇప్పుడు అన్నప్రసాద వితరణ జరుగుతుంది. ఇది రాయపూడి పవన్ గారు దంపతులు దీనికి వితరణ చేశారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ 3 రోజుల కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి మా డివిజన్ ప్రజలకి, పట్టణ ప్రజలకి, మా పూజారులకి, నా తోటి మిత్రులకి అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. తెలంగాణలోని రెండవది అయినటువంటి మన అష్టలక్ష్మి అమ్మవారి మధ్యనగర్ కొలువైన ఉన్నటువంటి అష్టలక్ష్మి అమ్మవారి గుడినందు మనం తృతీయ వార్షికోత్సవం సందర్భంగా 4వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 6వ తారీఖు వరకు చాలా విశేషమైన పూజలు జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి దాంట్లో పాల్గొని విజయవంతం చేసినటువంటి ప్రజలందరికీ మరియు ఈరోజు అన్నదాన కార్యక్రమాన్ని కానీ వాళ్ళ కళ్యాణాన్ని కూడా ఇంత దిగ్విజయంగా చేసినటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ओम यावदेर्वे देवतास्ता सर्वा वेदवति ब्राह्मणे वसन्ति अस्मात् ब्राह्मणेभ्यो वेदविद्यो वेद वेदवस्तुर्याना श्रीलङ्कीर्तये देवतां देवदेवताः श्रीनाथी सभाये नमः. స్థానిక మైత్రీనగర్ 12వ డివిజన్లో నెలకొల్సి ఉన్న ఐశ్వర్యలక్ష్మి ఆదినారాయణ స్వామి వారి యొక్క ప్రతిష్టా వార్షికోత్సవం తృతీయ వార్షికోత్సవ కార్యక్రమాలు 4, 5, 6వ తారీఖు అత్యంత వైభవంగా జరిగాయండి. దాంట్లో భాగంగా 4వ తారీఖున ఉదయం ప్రాతకాలార్చన, అమ్మవారికి నిత్యార్చన, అటుపై గణపతి పూజ, పుణ్యవాచనం, శివాలయాల దేవతలందరికీ కూడా అభిషేకం, తర్వాత తీర్థప్రసాద వినియోగం కార్యక్రమం సాగింది. 5వ తారీఖు ఉదయం 5:30కి సుప్రభాత సేవ, అటు పిదప అమ్మవారికి నిత్యార్చన, గణపతి పూజ, పుణ్యవాచనం చేసుకుని ప్రధాన మూర్తులకి ఐశ్వర్య లక్ష్మీ సమేత ఆదినారాయణ మూర్తులకి అమ్మవార్లకి నవకలశ స్నపన, అటు పిదప మండపారాధన, అటు పిదప శ్రీ సూక్త పారాయణ, మూలమంత్ర హోమాలు ఇత్యాది కార్యక్రమాలన్నీ జరిగాయి. ఆ సాయంకాలం 6ంటికి సామూహిక సువాసిని స్త్రీల చేత విష్ణు సహస్రం పారాయణ, లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణ, అమ్మవారికి యథాశక్తి సహస్రనామార్చన,
నీరాధ పుష్పములు చతుర్వేద స్వస్తి దర్బారు సేవ కార్యక్రమం పూర్తయింది. 6వ తారీఖు ఉదయం మంగళవాయిద్యం సుప్రభాత సేవ, అమ్మవారికి నిత్య సహస్రనామార్చన, మూలమంత్ర హోమాలు, శ్రీ సూక్త పారాయణం, అటు పిలుప మహాపూర్ణాహుతి 11 గంటలకి కళ్యాణోత్సవ కార్యక్రమం లీలా కళ్యాణోత్సవం ప్రారంభమైంది. దాంట్లో భాగంగా భక్తులు అనేక మంది ఈ యొక్క ఉత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులయ్యారు. అలాగే ఇతోదికంగా ఇంకా చాలామంది అమ్మవారిని దర్శనం చేసుకుని వారు అమ్మవారి కృపకు పాత్రులు కావాల్సిందిగా కోరుతున్నాము. సభాయీ నమః.